నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మహబూబాద్ జిల్లా కురివి గ్రామానికి మేము వెళ్తున్నామండి. అక్కడ ఆ కురివిలో ఉండే దేవుడు వీరభద్రస్వామి మా కులదైవం అండి. మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసినామండి. మార్నింగ్ 4 o'clock లేసి రెడీ అయ్యి వచ్చేసినామండి. ఎందుకు వచ్చారో అనుకుంటున్నారా? మా చిన్న పాప పుట్టెంట్రుకలు తీయించడానికి వచ్చినామండి. ఆల్రెడీ తను 2 years కంప్లీట్ అయింది. పుట్టెంట్రుకలు తీయించలేదని పుట్టెంట్రుకల కోసం వచ్చిందండి. ఒకసారి వాళ్ళు గుండు తీయించకముందు అలా ఫోటో వీడియోస్ తీద్దామని అయితే తీసినండి. ఇక్కడికి వచ్చేసినాక దర్శనానికి ముందే పాప వెంట్రుకలు తీయించాలండి. సో అలా మేము దర్శనానికి ముందే వెంట్రుకల కోసం అయితే వెళ్ళేసినామండి. ఇక్కడనే కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తులు, కుంకుమ అన్నీ తీసుకున్నామండి. తీసుకొని ఇక వెంట్రుకలు తీయించడానికి అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ వచ్చేసినాం. ఇక్కడ మాకంటే మేనమామ, మా పాపలకి మేనమామలు లేరు, అంటే నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు. సో మా ఆయన వాళ్ళ మేనత్త కొడుకే వాళ్ళ మేనమామ అండి. మా పెద్ద పాప అప్పుడు కూడా అతనే వచ్చాడు. కానీ ఈ వెంట్రుకలు తీయించేటప్పుడు చిన్నప్పుడు మా పెద్ద పాప అయితే చాలా ఏడ్చిందండి. కానీ మా చిన్న పాప చూడండి ఎంత సైలెంట్గా వాళ్ళ డాడీ వాళ్ళలో కూర్చున్నది. అదే అండి, డాడీ అంటే అంత భరోసా మరి మనకి. అసలు ఏడవడం కూడా లేదండి. ఇక ఆఫ్టర్ గుండు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ గుండు కూడా తెల్లగా ఉంది, తను కూడా తెల్లగా ఉంది. నీ ఎంట్రికాయలు ఏవే అని అంటే అక్కడ ఉన్నాయి చూడు అంటుంది. ఇక పెద్ద పాప కూడా తీయించినామండి ఇద్దరు కలిపి. తనకైతే 2 జుట్లు వేసి తీసారండి. ఆ వెంట్రుకలు కూడా వాళ్ళే ఉంచుకుంటారు. సో ఇప్పుడు దర్శనానికి అయితే వస్తున్నామండి. మాతో వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు. సో మేము వెంట్రుకలు తీయించిన తర్వాతనే దర్శనం చేద్దామని లోపలికైతే వచ్చేసినామండి. ఇది వీరభద్రస్వామి టెంపుల్ అండి. ఇక మేము అలా ప్రదక్షిణాలు చేసి తర్వాత లోపలికి వెళ్ళామండి. ఇది ధ్వజస్తంభం అండి. ఆ ధ్వజస్తంభం పక్కనే నంది విగ్రహం కూడా ఉంది చూడండి. సో అలా మేమైతే లోపలికి వెళ్ళినామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్, వీడియోస్ తీయొద్దన్నారు. సో నేనైతే తీయలేదు. అందుకనే జస్ట్ లోపల దేవుడిని అయితే అసలే తీయలేదు. లోపల ఎలా ఉందా అనేది మాత్రమే తీసానండి. చూడండి లోపలైతే ఇలా ఉంది. కొంచెం ముందుకు దేవుని విగ్రహం ఉందండి. మేమైతే ఫొటోస్ తీయలేదు దేవుని విగ్రహాలది. సో అలా దర్శనం అయిన తర్వాత దాని పక్కనే వీరభద్రస్వామి వైఫ్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. నేనైతే లోపలైతే తీయలేదు, జస్ట్ బయట నుండి తీసాను. దాని పక్కనే ఒక పెద్ద చెట్టు ఉండి ఆ చెట్టు కింద అయితే దీపాలు అవన్నీ పెడుతున్నామండి. నేనైతే ఇక్కడ దీపం వెలిగించి పసుపు కుంకుమ ఈ చెట్టు దగ్గరనే పెట్టి అగరబత్తులు కూడా వెలిగించానండి. అలా మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయ్యి మేమైతే మళ్ళీ తిరిగి మేము తీసుకున్న రూమ్కి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినామండి. ఇక్కడ బొమ్మలు కూడా తీసుకున్నామండి. లో ప్రైసెస్, కాకపోతే అంత క్వాలిటీ కూడా లేవు. సో మా పాప ఆల్రెడీ అంటుంది, మమ్మీ నేను గుండు తీయించిన తర్వాత నా ఫొటోస్ అయితే నువ్వు పెట్టకు, వీడియోస్ అయితే పెట్టకు, నేను చాలా ఏడుస్తాను, నన్ను అందరు చూసి గుండు గుండు అంటారని. సో ఇలా అయితే కురివి దర్శనం అయిపోయిందండి. సాయంత్రానికల్లా ఇంటికైతే వెళ్ళిపోయినామండి. ఇది అండి కురివి స్టోరీ.